క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నిండార్లుగా ఆస్వాదించునుగాక. ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రియులారా, ప్రభు మిమ్మల్ని ఆస్వాదించునుగాక. ఈరోజు వాగ్దానము: ఒకని తల్లి వాని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. మీరు యెరూషలేములోనే ఆదరించబడతారు. ఆదరణకర్త, భూమిని, ఆకాశాన్ని, సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడు, ఆ గొప్ప దేవుడు మనల్ని ఆదరిస్తాడంట, మనల్ని ఉద్ధరిస్తాడంట, మనల్ని కాపాడుతాడంట. ఈ ఆదరించే దేవునిపై మనం ఆనుకున్నట్లయితే ఆయన తప్పకుండా నిన్ను నన్ను ఆదరిస్తాడు. ఒక తల్లి తన బిడ్డను చూడండి, తన ప్రాణమిచ్చి కంటూ ఉంది. తన ప్రాణమిచ్చి ఆ బిడ్డకు జీవమిస్తూ ఉంది. తదుపరి ఆ బిడ్డ యొక్క బాగోగులు చూసుకుంటుంది, ఆ బిడ్డ యొక్క ఆకలిని తీరుస్తుంది, ఆ బిడ్డ యొక్క అవసరతలు, అక్కర్లు తీరుస్తుంది. ఆ ప్రియ తల్లి ఏ విధంగా తన సొంత బిడ్డను ఆదరిస్తుందో, ప్రేమిస్తుందో, కనికరిస్తుందో, సహాయం చేస్తుందో, అదేవిధంగా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాది దేవుడు నిన్ను నన్ను ఆదరిస్తానని మాట ఇస్తున్నాడు. ఎందుకంటే ఆ దేవుడు మనకు తల్లిలాగా, తండ్రిలాగా మనకు ఆయన ఉంటూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలుని కాచడి దేవుడు, కొనుకడు నిద్రపోడు, కనికరము కలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వదించుట కొరకై ఆయన నిన్ను అనుదినము ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మలాగా ప్రేమ చూపే దేవుడు, నాన్నలాగా ఆదరించే దేవుడు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి నాకెవరు లేరు, నేను ఒంటరిని, నేను ఒంటరి దాన్ని, ఒంటరి వాణ్ణి, లేకుంటే నేను దుఃఖముతో, బాధతో నేనున్నాను, అప్పులతో, సమస్యతో, వ్యాధితో నేనున్నాను, నన్ను ఆదరించేవారు ఎవరు లేరని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దేవుడు, రాజు, ప్రభువు నిన్ను ఆదరించుటకు సిద్ధముగా ఉన్నాడు, నిన్ను ఓదార్చుటకు సిద్ధముగా ఉన్నాడు, నిన్ను కనికరించి నిన్ను గొప్ప చేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రభువు నిన్ను ఆస్వాదించునుగాక. కాబట్టి ప్రభు వైపు మనం చూద్దాం, ఆయన ఆదరణ మనం పొందుకుందాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం, ఆయన కనికరాన్ని పొందుకుందాం. తల్లు వంచి ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని కొరకు, మన యొక్క రాష్ట్రాన్ని కొరకు, మన దేశంలో ఉన్న ప్రజల కొరకు, రక్షణ కొరకు, అదేవిధంగా వివాహ దినములు జరిపించుకున్న బిడ్డల కొరకు, బర్త్డేలు జరిపించుకున్న బిడ్డల కొరకు, మన దేశ రాజకీయాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు వందనాలు. ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ఒక తల్లిగా, తండ్రిగా ఉంటూ మా కొరకు ప్రాణం పెట్టారు. తల్లి ఏ విధంగానైతే బిడ్డకు ప్రాణమిచ్చి బ్రతుకునిస్తుందో, జీవమిస్తుందో, ఆకలిని ప్రభా తండ్రి, ఆహారాన్ని ప్రభా, నెమ్మదిని ప్రభా ఇస్తుందో, అదేవిధంగా నా తండ్రి అంతకంటే గొప్పగా మీరు ప్రాణము పెట్టి మాకు ఆరోగ్యం ఇచ్చి, ప్రాణము పెట్టి ఆహారాన్ని ఇచ్చి, ప్రాణము పెట్టి మాకు సమాధానం ఇచ్చి, ప్రాణము పెట్టి మాకు సంతోషాన్ని, క్షేమాన్ని ఇచ్చిన దేవుడు మీరు. గొప్ప రక్షణను, సురక్షితమైన ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడు మీరు. మీకే మహిమ కలుగునుగాక. యేసయ్యా, ప్రియా బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించండి, దీవించండి. అదేవిధంగా నా తండ్రి భారతదేశాన్ని దీవించండి, భారతదేశాన్ని రక్షించండి. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాలని, ప్రతి జిల్లాలు, మండలాలను మీరు దీవించండి. శాంతి, సమాధానకరమైన పరిపాలన మా దేశంలో ఉండునుగాక. మా దేశ రాజులను, అధికారులను మీరు రక్షించండి ప్రభా, విడుదల చేయండి. గొప్ప ప్రభా, మంచి చక్కని పరిపాలన మా దేశంలో ఉండలాగిన ప్రభా మీరు సహాయం చేయి. మీకే మహిమ కలుగునిగాక. అదేవిధంగా నా యేసయ్యా స్తోత్రాలు. ఈరోజు జన్మదినాన్ని జరిపించుకున్న బిడ్డలను మీరు దీవించండి. వివాహ దినాన్ని జరిపించుకున్న బిడ్డలను, వివాహాలు జరిపించుకున్న బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి. 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డలను ప్రభాదిగు తండ్రి మీరు ఆస్వాదించి దీవించండి, గొప్ప కార్యాలు చేయండి. అదేవిధంగా నా ప్రభా స్తోత్రాలు తండ్రి, మా దేశంలో ఉన్న ప్రతి రాజులను, అధికారులను ఎత్తిపట్టండి. సంఘాలు లేని ప్రాంతాలు సంఘాలు నిర్మించండి. మీ నామానికి మహిమను తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.